ఖరీఫ్ సీజన్ ముగిసింది. దీని మీద ఆచార్య రంగా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఒక కీలక నివేదిక జారీ చేసింది. ఖరీఫ్లో పంటలు ఒక శనగ మినహా మిగతా పంటలు బాగానే ఉన్న ధరలు మాత్రం ఆశాజనకంగా లేవు. మద్దతు ధర కన్నా కూడా 5 నుంచి 10% తక్కువకి రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది అనే విషయాన్ని స్పష్టం చేసింది. మిర్చికి సరైన ధర లేదు. కోసిన కోత కూలి కూడా ఖర్చు వచ్చే పరిస్థితి లేదు. పత్తి మద్దతు ధర 7,500 ఉంటే రైతులు 6,000కి అమ్ముకోవాల్సి వస్తుంది. పప్పు శనగ పంట కర్నూలులో అసలు దిగుబడే రాలేదు. ప్రకాశం జిల్లాలో పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. ఇక మొక్కజొన్న వరి దిగుబడులు బాగానే వచ్చాయి. మొక్కజొన్న ధర అయితే పర్వాలేదు. ఇక ధాన్యం ధర కూడా మరీ పెద్ద ఎత్తున ఆశాజనకంగా లేకపోయినా పర్వాలేదు అనే పరిస్థితిలో ఉంది. ఇక పప్పులు విదేశాల నుంచి దిగుమతి చేసుకొని రైతు నోట్లో మట్టి కొడతా ఉన్నారు. సిగ్గు లేకుండా చివరికి సూడాన్ నుంచి కూడా కందిపప్పు తీసుకొచ్చి భారతదేశంలో అమ్ముతా ఉన్నారు రైతులకి, ఈ వినియోగదారులకి. కందిపప్పు కొంటే కిలో 175, రైతులు కందులు అమ్ముకుంటే కింటా 6,500, 65 రూపాయల కేజీ. అంటే ఎంత వేరియేషన్ వస్తుందో ఒకసారి చూడండి. రాబోయే రోజుల్లో రైతులు కంది, మినుము, పెసర సాగు చేసే పరిస్థితి లేదు. ఆ రైతులను ప్రోత్సహించే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదు. ధరలు పెరిగితే అదుపు చేయడమే కానీ రైతులకు గిట్టుబాటు ధర వచ్చే మార్గం మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించడం లేదు. మద్దతు ధరలు అయితే ప్రకటిస్తారు కానీ కొనేవాడు ఉన్నాడు. ఆ ధరకి యంత్రాంగం లేదు. మద్దతు ధర కొనుగోలు చేయడానికి పత్తి కొనాలంటే సీసే రావాలి, నూనె గింజలు కొనాలంటే మార్క్ఫెడ్ వాళ్ళు, నాఫెడ్ వాళ్ళు రావాలి, ధాన్యం కొనాలంటే సివిల్ సప్లైస్ అధికారులు రావాలి. ఒక పంటకి ఒక డిపార్ట్మెంట్ కదిలి రావాలి. కొన్ని పంటలు అయితే మద్దతు ధర ఉంటుంది కానీ ఎవడు కొంటాడో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో చివరికి దక్షిణాఫ్రికాలోని ఒక నిరుపేద దేశం సూడాన్ నుంచి కూడా కందిపప్పు దిగుమతి చేసుకుంటూ ఉన్నారు. ఇక మయన్మార్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు అనే పప్పులన్నీ దిగుమతి. హరిత విప్లవం అంటారు, స్వయం సమృద్ధి అంటారు. ఇప్పటికే పప్పులు అన్నీ దిగుమతి. వంట నూనె 80% దిగుమతి. రైతులకు మాత్రం ఈ పంటలు సాగు చేస్తే గిట్టుబాటు అవ్వదు, కానీ దిగుమతి చేసుకుంటారు. అంటే వినియోగదారులకు నొప్పి తగలకూడదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఓట్లు వేరు. అంటే రైతుల ఓట్లు మీకు అవసరం లేదా? మద్దతు ధరలు అయితే ప్రకటిస్తారు కానీ ఆ మద్దతు ధరకు కొనుగోలు చేసే యంత్రాంగం లేదు. దానికి చట్టబద్ధత కల్పించాలి అని పంజాబ్ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని తొక్కివేశారు. రైతు నాయకుడు దల్లేవాల్ గడిచిన 59 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. చివరికి సుప్రీంకోర్టు కల్పించుకొని ఆయనకి వైద్య సాయం చేయండి, ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని చెప్పడంతో వైద్య సాయం అందిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లోనైనా మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలి అనే డిమాండ్ ప్రతి రాష్ట్రం నుంచి బయలుదేరాలి. ఇక ఖరీఫ్లో మీరు పండించిన పంటకి సరైన మద్దతు ధర దక్కిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి రైతు సోదరులారా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.